కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విషయంలో సీఎం రేవంత్ పై తనకు నమ్మకం ఉంది అన్నారు. తెలంగాణలో అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ భారీ స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకుందని అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్చాట్ చేసిన బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి మీద తనకు పూర్తి నమ్మకముందని, ఆయన కేటీఆర్ ను ఖచ్చితంగా జైల్లో వేస్తారని అన్నారు. ఒకవేళ కేటీఆర్ ను జైల్లో పెట్టకపోతే బీజేపీ నుంచి పెద్ద యుద్ధమే ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్ పాలనను తమ పార్టీ క్యాడర్ ఎప్పటికీ మరిచిపోదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తే బీజేపీనే ఇప్పించిందనే ప్రచారం చేస్తారని అన్నారు. మేడిగడ్డ మీద వచ్చిన ఫిర్యాదును ఎన్డీఎస్ఏ పరిశీలిస్తుందని అన్నారు. సుంకిశాలపై కూడా ఫిర్యాదు వస్తే ఖచ్చితంగా కేంద్రం పరిశీలిస్తుందని బండి సంజయ్ తెలిపారు. నిజాయితీగా పనిచేసే అధికారులకు కాంగ్రెస్ పోస్టింగ్ ఇవ్వడం లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వారికే మళ్లీ పోస్టింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసిన వాళ్లే మంచి పోస్టింగ్లు తెచ్చుకుంటున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందన్న బండి సంజయ్ క్షేత్రస్థాయిలో మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలే బీజేపీ కోసం ప్రచారం చేస్తారని అభిప్రాయపడ్డారు.